హలో వ్యూవర్స్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి అంటే ఓల్డ్ ఏజ్లో మనం వైగ్రా లాంటి టాబ్లెట్ వాడొచ్చా? ఓల్డ్ ఏజ్లో మనము ఈ కొన్ని సెక్షువల్ టాబ్లెట్ వాడుకోవచ్చా? ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో దాని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. సో జనరల్గా ఓల్డ్ ఏజ్ అవ్వగానే చాలామందికి ఏమవుతుంది, కోరికలు తగ్గుతాయి, ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది, అంటే అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది, ఇన్ని రకరకాల సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా దాంతోపాటు వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉన్నా ఇంకా ట్రీట్మెంట్ అవసరమా, కోరికలు ఉంటే అయినా ఈ ఏజ్లో అవసరమా అని ఆలోచిస్తుంటారు. ఇంకా దాంతోపాటు ఈ ఏజ్లో ట్యాబ్లెట్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ట్యాబ్లెట్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నాకు హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుందా? లేదా షుగర్ ఉంది, షుగర్ పెరిగిపోతుందా? బీపీ పెరిగిపోతుందా? లేదా లంగ్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా? లివర్ డ్యామేజ్ అవుతాయా? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తాను. సో జనరల్గా ఓల్డ్ ఏజ్లో మీరు ఇలాంటి ట్యాబ్లెట్ వాడాలనుకుంటున్నారంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రాంగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి మీకు బీపీలో కానీ, హార్ట్లో కానీ, షుగర్లో కానీ కొంచెం తేడా తీసుకొని రావచ్చు. సో అలాంటిది వాడాలి అన్నా కూడా డాక్టర్ కన్సల్టేషన్తో, సలహాతో తీసుకోండి. సో అలాంటి వాళ్ళ కోసం నేను మంచి మెడిసిన్ చెప్తాను. అదేంటంటే హోమియోపతి మెడిసిన్స్. సో హోమియోపతిలో కొన్ని మెడికేషన్ ఉంటే మీరు 60 ఏజ్ ఉన్నా, 70 ఏజ్ ఉన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి మెడిసిన్ వాడచ్చు. దాంతోపాటు ఈ హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే జనరల్గా మీ కోరికలు పెరిగితే, మన అంగస్తంభన ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అవుతుంది. దాంతోపాటు ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ఉన్న అది కూడా సాల్వ్ అవుతుంది. సో బేసికల్గా హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే న్యాచురల్ రిసోర్స్ నుంచి తయారు చేసి ఉంటాయి. సో దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ జనరల్గా ఏం చేస్తారంటే, అంటే మనిషి తత్వాన్ని బట్టి, ఆయన కండిషన్ బట్టి, ఆయన మెంటల్ నేచరు, ఫిజికల్ నేచర్ ఇవన్నీ తీసుకొని దాని ప్రకారంగా మనం మెడికేషన్ ఇస్తాం. కాబట్టి ఈ హోమియోపతి మెడిసిన్ ఏం చేస్తాయంటే మీ సిస్టమ్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే ఇప్పుడు మీకు ఏజ్ పరంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది. సో మన మెడిసిన్ ఏం చేస్తాయంటే న్యాచురల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుట్ చేస్తుంది. దాంతోపాటు ఏజ్ పరంగా అక్కడ రక్తనాళాలు వీక్ అయినాయి, ఆ రక్తనాళాలని స్ట్రాంగ్ చేయడానికి, ఓపెన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తాయి. ఇంకా దాంతోపాటు అక్కడ నరాలు వీక్ అయినాయి. సో అక్కడ ఉండే పురుషాంగం దగ్గర ఉండే ఆ నరాల్ని స్ట్రెంత్ చేయడానికి, బలపడించడానికి కొన్ని మందులు ఉంటాయి. సో ఇలా కొన్ని రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ని మనం రెగ్యులర్గా వాడుతూ వచ్చామనుకోండి, కొన్ని పేషెంట్ 3 నెలల 6 నెలల వాడినా కూడా సాల్వ్ అవుతుంది. నా దగ్గర చాలా పేషెంట్ ఉన్నారు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వాళ్ళు. అలాంటి వాళ్ళు హోమియోపతి మెడిసిన్ వాడతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళలో వాళ్ళు బీపీ ఉన్నా వాడుకోవచ్చు, షుగర్ ఉన్నా వాడుకోవచ్చు. ఈవెన్ మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అలాంటివి జరిగినా కూడా, ఈవెన్ కొన్ని క్యాన్సరస్ పేషెంట్ పోస్ట్ కీమో, పోస్ట్ రేడియేషను అలాంటి ట్రీట్మెంట్ తీసుకొని కూడా మీరు హోమియోపతి మెడిసిన్ సెక్షువల్ ప్రాబ్లం కోసం వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎలా మీరు న్యాచురల్ జ్యూస్ తాగితే ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో అలాగే హోమియోపతి మెడిసిన్ కూడా న్యాచురల్గా మీ సిస్టమ్ని నార్మల్ చేస్తాయి. కానీ హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఏదో వయాగ్రా లాగా ఏదో ఒక టాబ్లెట్ అనేది ఉండదు. సో మీ కండిషన్ బట్టి అవన్నీ చూసి దాని ప్రకారంగా మనం మెడిసిన్ ఇస్తాము. సో అందుకే మీకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉందంటే మన క్లినిక్ రావాలి. క్లినిక్ వచ్చి క్లినిక్లో మనం మీ కండిషన్ చూసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, హార్మోన్ ప్రాబ్లం ఉందా, ఏముంది అవన్నీ డీటెయిల్గా తీసుకొని, దాంతోపాటు మీ మైండ్లో ప్రాబ్లం ఉందా, స్ట్రెస్ ఉందా, ఇవన్నీ తీసుకొని దాంతోపాటు మీకు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏ యోగాసనాలు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ కీగల్ ఎక్సర్సైజ్ లాంటిది ఎలా చేయాలి, దాంతోపాటు కొన్ని డయట్ చెప్తాము. ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, నాన్ వెజ్ అవాయిడ్ చేయడము, ప్లస్ ఎలాంటి ఫుడ్ తినాలి ఇవన్నీ చెప్తూ, స్ట్రెస్ ఎక్కువ ఉందంటే కొంచెం మెడిటేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ గైడెన్స్ ఇస్తూ దాంతోపాటు హోమియోపతి మెడిసిన్ ఇస్తాం. సో ఇలా
మీరు హోమియోపతి మెడిసిన్ వాడుతూ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్తో మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు, మీ కోరికల్ని పెంచుకోవచ్చు, మీ టైమింగ్ని పెంచుకోవచ్చు. సో ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ హోమియోపతి ట్రీట్మెంట్ అవసరం ఉంది, మీరు కొన్ని ట్యాబ్లెట్స్ వాడాలంటే భయపడుతున్నారు అంటే మనతో కింద ఉండే నంబర్కి కాల్ చేయండి, లేదా మన క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఓల్డ్ ఏజ్ అయినా సిగ్గుపడకండి, ఎందుకంటే మీలో కోరికలు ఉన్నాయంటే మీలో హార్మోన్ మంచిగా ఉన్నట్టు. సో దాన్ని సప్రెస్ చేస్తే ఇంకో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే సిగ్గుపడకుండా మనతో మాట్లాడండి, లేదా కింద ఉండే నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ హెల్త్ టాపిక్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.